డిబేట్ సెక్యులర్ వాదం ఈ పదం మన దేశంలోని హిందువులకు అర్థం కాని బ్రహ్మ పదార్థం. రాజకీయ పార్టీలు నిత్యం వాడుకునే బ్రహ్మాస్త్రం. అనాదిగా మెజారిటీ హిందువులపై చూపే వివక్షను కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీలు వాడే పర్యాయ పదం. రాజకీయాల్లో బద్ధ శత్రువులైనా సరే మైనారిటీల విషయం వచ్చేసరికి అందరి నోళ్లు మూతపడిపోతాయి. ఒకరికొకరు పోటీపడి మరీ మేమే మైనారిటీలను ఉద్ధరిస్తామన్నట్టు తెగ బిల్డప్లు ఇస్తుంటారు. మరి ఇలా మైనారిటీలను నెత్తిన పెట్టుకుంటే అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినవా అంటే అలా ప్రశ్నించే అవకాశం లేకుండా అధికారంలో ఉన్న పాలకులు వెంటనే సెక్యులర్ సిద్ధాంతాన్ని తెరపైకి తేవడం పరిపాటిగా మారిపోయింది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా? ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనంగా తలా 5,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు జీవో విడుదల చేశారు. సెక్యులర్ సిద్ధాంతాన్ని సమర్థించే వారంతా ఇందులో తప్పే ఉంది, ఆలయ అర్చకులకు ఇచ్చినట్టే చర్చ్ పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అపార్థం చేసుకోకూడదని వాదిస్తున్నారు. బోడిగుండికి మోకాలికి ముడేసినట్టు ఏమాత్రం పొంతరలేని ఈ అడ్డగోలు వాదనలోని కుట్రను ప్రతి హిందువు గ్రహించాలి. భక్తులిచ్చే విరాళాల ద్వారా సేకరించిన నిధులను దేవాదాయ శాఖ ద్వారా అర్చకులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ముస్లిం ఇమాంలకు వక్ఫ్ బోర్డు తరపున సేకరించిన విరాళాలతో వేతనాలు అందుతున్నాయి. కానీ పాస్టర్లకు మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనాలు చెల్లించడం ఎంత పక్షపాత వైఖరో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి హిందువు ట్యాక్సుల రూపంలో చెల్లించే డబ్బును క్రైస్తవ మత ప్రచారం చేసే పాస్టర్లకు వేతనంగా చెల్లిస్తున్నారన్నమాట. ఏమిటి విడ్డూరం అంటే అదే సెక్యులరిజం అని మన పాలకుల ముక్తాయింపు. ఏపీలో జగన్ హయాంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించి దానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి 2022వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలను కోర్టు ముందుంచారు. దేవాదాయ శాఖ అర్చకులకు చెల్లించే వేతనాలకు, వక్ఫ్ బోర్డు తరపున ఇమాంలకు చెల్లించే జీతభత్యాలకు చాలా తేడా ఉందనే విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ వాదనపై స్పందించిన అప్పటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలనుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం మతపరమైన వేడుకలకు నిధులు కేటాయించే సౌలభ్యం ప్రభుత్వానికి ఉంటుందని శ్రీరామ్ వాదించారు. ఈ వాదనను అడ్డుకున్న హైకోర్టు న్యాయమూర్తి మతపరమైన వేడుకలకు నిధులు కేటాయించడానికి, మత ప్రబోధకులకు జీతాలు చెల్లించడానికి చాలా వ్యత్యాసం ఉందని, అన్నింటికీ ఒకే ఫార్ములా వర్తించదని చురకంటించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఖజానా నుంచి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించడాన్ని ప్రభుత్వం చట్టపరంగా ఎలా సమర్థించుకోగలదని న్యాయమూర్తి నిలదీశారు. దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించే విషయంలో హైకోర్టు లేవనెత్తిన కీలక అంశాలను విన్న తర్వాతైనా ఏపీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని హిందువులంతా ఆశించారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందుత్వానికి పేటెంట్ తీసుకున్నామని చెప్పే కమలనాథులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రైస్తవులకు గాలం వేసేందుకు జగన్ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందంటూ బీజేపీ నేతలు అప్పుడు దుమ్మెత్తిపోశారు. పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం చెల్లించాలన్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని కాషాయ దళం డిమాండ్ చేసింది. ఇదంతా గతం. ఇప్పుడు ఏపీలో నడుస్తున్నది బీజేపీ భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానంటున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న సర్కార్ అధికారంలో ఉంది. ఇంతమంది హైందవ పరిరక్షకులు ఉన్న క్రైస్తవుల ఓటు బ్యాంకు ముందు వీరంతా దిగదుడిపే అని సీఎం చంద్రబాబు తేల్చేశారు. జగన్కు ఏమాత్రం తగ్గకుండా పాస్టర్లకు తలా 5,000 రూపాయల గౌరవ వేతనం మంజూరు చేస్తూ 30 కోట్ల రూపాయల నిధులను కూడా బాబు విడుదల చేసేశారు. మరి జగన్కు వ్యతిరేకంగా లేచిన కమలనాథుల గొంతులు ఇప్పుడు ఎందుకు మోగబోయాయి? చంద్రబాబు కూడా మైనారిటీ ఓట్ల మాయలో పడిపోయారా? ప్రభుత్వ నిర్ణయంపై హిందూ సంఘాలేమంటున్నాయి? సెక్యులరిజం ముసుగులో చేసే మత రాజకీయాలకు తెరపడేదెప్పుడు? డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. పాదయాత్ర అలాగే మనకి జూమ్ లో జాయిన్ అయ్యారు బీజేపీ కార్యవర్గ సభ్యులు సుహాసిని గారు. నమస్కారం అండి సుహాసిని గారు. రైట్. అలాగే మా పాస్టర్ నెల్సన్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి నెల్సన్ బాబు గారు. నా ఆడియో క్లియర్గా ఉందండి మీకు? ఎస్, ఓకే, రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఈరోజు అంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా
సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి ఈ జీవో కూడా జారీ చేసినటువంటిది ఈరోజు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి అంశం. ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందూ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పూజారులకు భక్తులు ఇచ్చేటువంటి విరాళాల నుంచి వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారు. అలాగే ముస్లిమ్స్ తీసుకుంటే ఇమాంలకి వక్ఫ్ దానికి సంబంధించినటువంటి ఏదైతే నిధులు విరాళాలు ఉన్నాయో వాటి నుంచి వాళ్ళకి పే చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి క్రైస్తవులకు పాస్టర్లకు ఎందుకు గౌరవ వేతనం ఇవ్వాల్సి వస్తుంది? ఇదే గత ప్రభుత్వం మీ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నాడు అలా ఇలా అని చెప్పేసి చాలా కామెంట్స్ చేశారు. మరి అప్పుడు బీజేపీ తీవ్రంగా ఖండించింది, టీడీపీ కూడా అట్ ద సేమ్ ఇదే గళమెత్తినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లు నిర్వహించటం, వాటిని ప్రమోట్ చేయటం, వాటిని ఉపయోగించటం సమాజానికి హానికరం, కుటుంబానికి హానికరం, అట్లానే ప్రాణాంతకం. దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు కానీ, లోన్ యాప్లు కానీ, ఇలాంటి ఆన్లైన్ యాప్లు వేటిని వాడొద్దని, వాటి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గమనించి చూస్తే, నేను 25 ఏళ్ల క్రితం ఒక సినిమా చూసా. దాన్ని జంబలకడి పంబ, నరేష్ ఆమని ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది. అప్పుడు జంబలకడి పంబ అనే సినిమా. అందులో ప్రతి సీను సమాజానికి విరుద్ధంగా అన్ఎక్స్పెక్టెడ్గా సీన్స్ వస్తూ ఉంటాయి. ఎవరు ఎలా యాక్ట్ చేస్తారో తెలియదు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఎవరెవరు ఏం మాట్లాడుతుంటారో తెలియదు. ఇప్పుడు మాట్లాడిన మాట రేపు ఉండదు, రేపు మాట్లాడిన మాట వేషం ఎల్లుండి ఉండదు. ఇట్లా రకరకాలుగా ఆ సినిమా చూస్తే అట్లా ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తే, ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీల వైఖరి ఒక రకంగా మాట్లాడతారు, కూటమిలోకి వస్తే ఒక రకంగా మాట్లాడతారు. వాళ్ళు చేస్తే పుణ్యకార్యాలు, ఎదుటి వాళ్ళు చేస్తే పాపాలు. వాళ్ళు చేస్తే యజ్ఞాలు, ఎదుటి వాళ్ళు చేస్తే ఘోరాలు. వాళ్ళు మాట్లాడితే వేద మంత్రాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులు. ఈ విధంగా వాళ్ళ వైఖరి స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డైవర్ట్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అది ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిన్న గోవులు. సుహాసిని గారు, మీరు కొంచెం మ్యూట్ లో పెట్టండి మీ ఆడియో, మీరు మాట్లాడేటప్పుడు ఆన్ చేయండి. ఎస్. ఈ ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిన్న గోవులు 191 గోవులు ఒక సంవత్సర కాలంలో చనిపోయిన పరిస్థితి వరకు మనం చూసుకుంటే, టాపిక్ని డైవర్ట్ చేయడానికి తిరుపతిలో 6 మంది ఎందుకు చనిపోయారు అంటే, మా పవన్ కళ్యాణ్ మాలేసుకున్నాడు అంటారు. గోవులు ఎందుకు చనిపోయినాయి అంటే, పవన్ కళ్యాణ్ గారి భార్య తలనీలాలు ఇచ్చేసింది అంటారు. తిరుపతిలో ఘోరాలు ఏంటయ్యా అంటే, డిక్లరేషన్ ఇచ్చిందయ్యా మా పవన్ కళ్యాణ్ భార్య అంటారు. ప్రజలు అడిగే వాటికి వాళ్ళు చెప్పే సమాధానాలు అసలు పొంతనే ఉండదు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన దానికి, ఇప్పుడు చేస్తున్న చర్యలకి నేనేమంటే, కూటమి భాగస్వాములుగా ఉన్న బీజేపీ పార్టీ ఏది హిందూ మతానికి పేటెంట్ హక్కుగా, మేమే హిందూ ధర్మాన్ని కాపాడేది మేమే, మా పార్టీ అందుకే అవతరించింది అని రంగులు పూసుకొని హిందూ ధర్మాన్ని వాడుకొని మాట్లాడే బీజేపీ వారు అయాం సనాతని అని గట్టిగా జుట్లు పెంచుకొని, బొట్లు పెట్టుకొని, మాలలు వేసుకొని బహిరంగ సభల్లో కేకలు వేసిన జనసేనాధిపతి దీని గురించి మాట్లాడాలి. అప్పుడెందుకు అవి తప్పులైనవి, అప్పుడెందుకు అవి బూతులైనవి, ఇప్పుడెందుకు అవి మంత్రాలు అవుతున్నాయి, ఇప్పుడెందుకు అవి మంచి పనులు అవుతున్నాయి, పుణ్యకార్యాలు అవుతున్నాయి చెప్పాలి. దీనికి క్లియర్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. మా వరకు, మా పార్టీ పరంగా మా స్టాండ్ ఏంటంటే, ఎవరికి ఏ రకంగా సంక్షేమం అందించినా, దాని పేరు ఏదైనా కానీ
పేద ప్రజలకి, బ్రతకలేని వారికి సంక్షేమ పథకాలు అందించడానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఓకే, దాని పేర్లు వేరు కావచ్చు, పథకాల పద్ధతులు వేరు కావచ్చు. పేద ప్రజల సంక్షేమమే మా లక్ష్యం, మా పేద ప్రజల సంరక్షణే మా బాధ్యత. మేము మా ప్రభుత్వంలో మేము హయాంలో ఉండగా ఆ దిశగానే అడుగులు వేశాం. మా విధానము, మా సిద్ధాంతము, మా పయనం కూడా అదే. రైట్. అయితే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో పాస్టర్లకి 5,000 గౌరవ వేతనం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలనే దానికి వైసీపీ దాన్ని సపోర్ట్ చేస్తుందా, దాన్ని వ్యతిరేకిస్తుందా? అది కూటమి ప్రభుత్వము ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తుందా, లేకపోతే దానికి హేతు పద్ధతి వహించి ఏ రకంగా పాస్టర్లకు ఇస్తుంది, దీన్ని ఏం చేయాలనేది అది అడగాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీది, జనసేన పార్టీది. ఎందుకంటే ఆనాడు అబ్జెక్షన్ చెప్పింది వాళ్ళు, కోర్టులకు వెళ్ళింది వాళ్ళు, ఇది తప్పు అని మాట్లాడింది వాళ్ళు దాని గురించి చర్చించాలి. మేము రాజ్యాంగబద్ధంగా వెళ్ళే వాళ్ళం కానీ మతాధిపతులం కాదు. మాది పొలిటికల్ పార్టీ. మేము మాది బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, ఏదైనా కానీ మాకు రాజ్యాంగమే అన్ని. ఓకే, 2022లో అనిల్ కుమార్ అనే వ్యక్తి దీనిపైన పిల్ దాఖలు చేసినప్పుడు మరి హైకోర్టు స్పందించి దీనిపైన విచారణ చేసి మీ ప్రభుత్వం నుంచి సమాధానం కావాలని కోరింది. మరి అప్పుడు ఎందుకు మీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు దానికి? అంటే మా ప్రభుత్వం వారికి అనుకూలమైన హేతుబద్ధమైన సమాధానం ఇవ్వలేదని చెప్పలా, మీరు చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదని చెప్పింది. మేము సమాధానం ఇచ్చాము. మేము ఇదే ఇప్పుడు చెప్తున్న సమాధానమే. సంక్షేమ పథకాలు అందించటం కోసం, పేద ప్రజల కడుపు నింపటం కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం బతకాలి కాబట్టి వాళ్ళు ఏ పద్ధతిలో ఏ వృత్తి చేసినా, మేము ఏ పేరు పెట్టి ఏ పథకం ఇచ్చినా అల్టిమేట్గా పేదవాడి కడుపు నింపాలి. ఓకే, అల్టిమేట్గా పేదవాడి కడుపు నింపాలి. మేము ఆ ఉద్దేశంతో మేము పథకాలు ఇచ్చాం. ఆ రోజు తప్పుపట్టిన ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు తప్పుపట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు తప్పుపట్టిన ఈ బీజేపీ పార్టీ, వీళ్ళందరూ ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది చెప్పాలి. దానిపైన సుహాసిని గారితో మాట్లాడదాం. సుహాసిని గారు, సో ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించారు జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పాస్టర్లకు 5,000 వేతనం గురించి. మరి ఈ రోజు ఎందుకు మీరంతా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇదే పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలనేటువంటి డెసిషన్ ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి బీజేపీ అలాగే టీడీపీ కావచ్చు, ఇప్పుడు ఈ రోజు ఎందుకు మరి టీడీపీ సేమ్ అదే డెసిషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోంది? అండ్ దానికి మరి బీజేపీ సపోర్ట్ ఉందా లేదా? దానిపైన మీతో చర్చించారా లేదా బీజేపీ వాళ్ళతో? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఒక టాపిక్ ఏంటంటే మనకి మైనారిటీస్ సంక్షేమానికి ఇది ఎప్పటి నుంచో మన రాజ్యాంగంలోనే ఉంది, వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి అన్నది. ఇది ఈ రోజు ప్రత్యేకంగా వచ్చిన మాట అంటే ఏదో జగన్ గారు పెట్టారు దాన్ని మీ నుంచి కంటిన్యూ చేస్తున్నామన్న బాధో బరువో మనకు తెలియదు. కానీ ద టాపిక్ ఈజ్ నాట్ న్యూ టుడే. ఇదేంటంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్, ఇది జాతీయ స్థాయిలో మోదీ గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఇదే మైనారిటీస్ కి ఇస్తున్న ఎన్నో సంక్షేమ ఫలాలు ఉన్నాయి. నయీ ఉడాన్, అందులో ఫైనాన్షియల్ ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నాం. బేగం హస్రత్ మహల్ అన్నది ఒక నేషనల్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. నయీ మంజిల్ అన్నది స్కూల్ డ్రాప్ అవుట్స్ కోసం ఒకటి ఉంది. సీఖో ఔర్ కమావ్, దానిలో స్కిల్ డెవలప్మెంట్ కూడా దానిలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉస్తాద్ అని ఒకటి స్కీమ్ ఉందండి, USTTAD, అప్గ్రేడింగ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ డెవలప్మెంట్ అని. ఇది కాకుండా నయీ రోషని ఉంది, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి. ప్రత్యేకంగా మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఉంది. అండ్ ప్రధాన మంత్రి జీవన్ వికాస్ కేంద్ర అన్నది మరొక. అంటే మైనారిటీస్ కోసం అది ఈ రోజు ప్రత్యేకంగా కొత్తగా ఉన్నది కాదండి, మన రాజ్యాంగంలో రాసినదే మైనారిటీస్ సంక్షేమం అన్నది ప్రధాన భూమిక. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటి మేనిఫెస్టోలో రాసినవి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెడుతున్నారు అన్నది. అదే కాకుండా మన రాష్ట్రానికి వచ్చేసరికి అటు క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ కాదు, సిక్, బుద్ధ, పార్సీస్ అందరికీ కూడా మనం మైనారిటీస్ లోకి వస్తున్నారు. మనం తీసుకునే ఒక పెద్ద పెద్ద రిఫార్మ్స్ కూడా ట్రిపుల్ తలాక్ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ హిందువులకి మాత్రమే బ్రాండ్ భారతీయ జనతా పార్టీ, మిగతా వాళ్ళకి కాదు అన్నది కొంత
మిడిమిడిగా ఆలోచనతో అవగాహన లేమితో మాట్లాడే మాటలే అనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజు ముస్లిం మహిళలకి ఈ ఒక రక్షణ ఇచ్చింది అంటే ట్రిపుల్ తలాక్ తీసేయడం వల్ల వాళ్ళకి మంచి రక్షణ కల్పించాం. వక్ఫ్ బోర్డ్ కూడా చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మోదీ గారికి మా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నాయి కాబట్టి, వాళ్ళ అపీల్స్ పెట్టుకున్నాయి కాబట్టి దీన్ని ఇంత సీరియస్ గా టేక్ ఓవర్ చేయడం జరిగింది. 9.5 లక్షల ఎకరాల నుంచి ఆ బోర్డు ద్వారా లబ్ధి పొందిన మహిళలు కానీ పిల్లలకి కానీ ఎంతవరకు లబ్ధి పొందారు, వాళ్ళకి ఈ బోర్డు ద్వారా జరిగిన న్యాయం ఏంటి? సో ఈ విషయాలన్నిటికీ వస్తే ఇంకొకటి సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. సనాతనం అంటే ఏంటి? మన దేశం ద రూల్ ఆఫ్ లా ఏదైతే ఇక్కడికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి పైన ఉన్న ధర్మాన్ని రీటైన్ చేయడానికన్నది మనం అందరం భారతీయులుగా అందరి ఆలోచన. అది ఆ ఆలోచనలో భాగంగా ఇప్పుడు మేము రోడ్స్ వేసామండి. రోడ్స్ ఏమైనా ఒక హిందువులనికే రోడ్స్ వేస్తాము, క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఇళ్ల ముందు రోడ్స్ వేయము అని ఏమైనా చెప్తున్నామా? మరి ఇన్ని పథకాలు వస్తున్నాయి, జన్ధన్ యోజన కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ప్రతి ఫలాలు అందరికీ అందుతున్నప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా హిందువులకి మాత్రమే అన్నది అది ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఆ పాయింట్ ని మాకు అర్థం కాదు. నిజంగా మరి అలాంటప్పుడు 2014 నుంచి అప్రతిహతంగా మూడోసారి కూడా మోదీ గారికి అన్ని ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు కుల మత అతీతంగా వేస్తున్నారు అంటే మరి ఫలాలన్నీ వాళ్ళకి అందుతున్నాయనే కదా. సో దిస్ ఇస్ ఆల్ మినిమం కామన్ థింగ్ ఆలోచన మనం ఆలోచించాల్సింది. ఏదైతే మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన రాజకీయాలు చేశారు కాబట్టి ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హైయెస్ట్ మ్యాండేట్ ఒక మంచి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నది వైసీపీ. ఎందుకు ప్రజలు తిరస్కరించారు? వారు అందరినీ సమానంగా చూసేస్తామన్న మాట మాట్లాడుతున్నారు కదా. ఏ విధంగా అందరికీ న్యాయం చేశారు చెప్పండి? రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు మీతో. ఒక్క నిమిషం అవలోకనం చేసుకోవాలి. సుహాసిని అమ్మ గారు ఒక మాట. వన్ థింగ్, జస్ట్ మినిట్, లెట్ మీ కంప్లీట్. ఒక్కసారి మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. వారికి ఆ ప్రశ్నని ఎందుకు దాటవేశారు? ఆ ప్రశ్నని వారు ఎందుకు దాటవేశారు? దానికి చెప్పండి. అంటే వారు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా? వృత్తిని 5,000 సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా? సో ఏదో ఆ వంక ఈ వంక అని పెట్టుకుని మీరు దాటవేయకండి ప్రశ్నని. మీరు చేస్తారా చెయ్యరా? చేస్తున్నాము, మాకు ఒక 5 సంవత్సరాలు ప్రజలు చేయనివ్వండి. ఆ కంగారు ఎందుకో మీరు చెప్పేశారు ఇందాక. మీరు చెప్పిన దానికి నేను మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పాలంటారు వద్దంటారా? చెప్పింది కానీ ఆగండి, నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి. రాసుకోండి, అంతవరకు రాసుకోండి. మీరు మాట్లాడారు, చాలా పాయింట్స్ మాట్లాడారు, నేను రాసుకున్నాను. నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరు అందరికీ సంక్షేమమే ఇస్తే, అందరికీ ఫలాలే అందితే ఎందుకు మీకు ఓటేయలేదు ప్రజలు? మరి ఒకే వర్గం పట్టట్లేదు. మేము అందరినీ సమానంగా, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తోంది కాబట్టే ఈ రోజు జాతీయ స్థాయిలో అందరూ దానికి బీజేపీకి ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓటేస్తున్నారు. మరి గతంలో వైసీపీ తీసుకున్నటువంటి ఇదే డెసిషన్ ని ఎందుకు బీజేపీ వ్యతిరేకించింది, ఎందుకు టీడీపీ వ్యతిరేకించింది? ఒకటి ఏంటంటే గతంలో ఇది ఒక్కటి కాదు కాజ్. ఐ థింక్ మీ పేరేంటండి? మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రోజా గారు. ఇదేంటంటే గతంలో జరిగిన ఎన్నో అవకతవకలు, ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్ కానీ ఏదైతే దేనికి పెట్టాలో, దేనికి ఎంత కేటాయించాలో, ఒక అభివృద్ధికి దేనికోసం, ఒక పథకాల కోసం ఇంత అని పర్సంటేజ్ ఇస్తే రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఎంతవరకు వెళ్ళాలి, ఇలాంటివి ఎన్నో డైవర్ట్ అయిన సందర్భంగా. అండ్ ఇంకొకటి, ఒక మంచి నిర్ణయం, నేను ఈ విషయం కూడా చెప్తున్నాను. లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పాస్టర్స్ అందరికీ ఇవ్వాలి అని చెప్పారు. ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు లెక్క వేసినప్పుడు ఏం చేశారు? ఒక్కసారిగా 16,000 అప్లికేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక 3 నిబంధనలు పెట్టారు. అది నిజం, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ రీజన్స్. అవి ఆ నిబంధనలు ఆ 3 కూడా ఏంటి? ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆ పాస్టర్ మినిస్ట్రీస్, చర్చ్ మినిస్ట్రీస్ లో రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదైతే చర్చ్ కట్టారో ఆ సైట్ ఆ సొసైటీలో రిజిస్టర్డ్ సైటా కాదా. థర్డ్ థింగ్, ఈ పాస్టర్ కి సెకండ్ థర్డ్ ఇన్కమ్స్ ఉండకూడదు. వీటిల్లో ఈ నిబంధనలు పెట్టినప్పుడు కరెక్ట్ గా స్క్రీన్ చేస్తే అప్పుడు 500 మాత్రమే వచ్చాయి. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ గొడవవుతుందో అని దాన్ని కప్పిపుచ్చేసి మళ్ళీ అందరికి 8,000 మందికి 9,000 మందికి, అంటే దేనికైనా సరే ఒక
ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. అది లోపించింది కాబట్టే గత ప్రభుత్వంలో ఈ రోజు అన్ని అందులో లోపాలు జరిగాయని కనిపిస్తోంది. Okay. సో మనం ఇది కేస్ స్టడీ, ఇది దానికి మీరు ఎస్ అన్నారా, దీనికి నో అన్నారా అంటే దీని వెనకాల ఏ ఫండ్స్ ఇస్తున్నారు మీరు? Right. అదే ప్రభుత్వ ఖజానాల నుంచి వీళ్ళు ఎన్నో దుర్వినియోగం చేశారు కదా, దానిలో ఒక పార్ట్ ఇది. Right, right. So, సుహాసిని గారు, ఇప్పుడు right. కూడా మేము వన్ ఇయర్ అయిందండి. ఒక నిమిషం. Yes, అన్ని గవర్నమెంట్ దానిలోనే ఇస్తున్నామా, అర్చకులకి ఇస్తున్నాము, ఇమామ్స్ అండ్ ముజాసిన్స్ అండ్ ఆల్సో పాస్టర్స్, దీనికి ఎంత 30-35 కోట్లు కేటాయించడం జరిగింది. Right, okay. ఇంకా ఏంటి, దీని ఏ విధంగా మనం ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నాం? సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్, అంతే తప్ప నువ్వు హిందూని సపోర్ట్ చేస్తావు, నేను ముస్లిం ని సపోర్ట్ చేస్తాను అన్నది కాదు. Right, ఇది right, అసలు okay. ఇది So, అవగాహన Nelson- లేమితో చేస్తున్న డిస్కషన్ ఇది. అలా Okay. అయితే అన్ని మతాల వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. సో దయచేసి దీని మీద మాట్లాడండి, ఇటువంటి పాయింట్స్ మీద, అభివృద్ధి పాయింట్స్ మీద. ఓకే, నెల్సన్ బాబు గారు, ఓకే మేడం. డిస్కస్ చేద్దాం. గత ప్రభుత్వం వైసీపీ అనౌన్స్ చేసినటువంటి ఈ పాస్టర్స్ కి గౌరవ వేతనానికి, అలాగే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి దానికి మీకు ఏమైనా అంటే డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయి? అప్పుడు ఏమో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, మరి ఇప్పుడు ఏ రకంగా ఇది ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తాను నేను. ఎస్, చెప్పండి. రోజా గారు, అంటే మీరు ఈ డిబేట్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంట్రొడక్షన్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే ఈ పాస్టర్స్ కి శాలరీస్ లేకపోతే ఈ స్పెషల్ ప్రోగ్రామ్ 5,000 వాట్ ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు Yeah. అని చెప్పేసి ఒక అభిప్రాయం వెలువచ్చారు. అంటే మిగిలినటువంటి వారికి ఇప్పుడు బ్రాహ్మణ సమాజానికి కూడా గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే ఇంకా ముస్లిమ్స్ కూడా ఇస్తుంది ఏదో ప్రోగ్రామ్స్ పెట్టి. ఇలాగా ఏ మత అంటే వేడుకలకి ఇవ్వడం వేరు, హైకోర్టు చెప్పింది కూడా అదే కదండి నెల్సన్ బాబు గారు. మత సంబంధించినటువంటి వేడుకలకి ఇవ్వడం వేరు, గౌరవ వేతనం ఇవ్వడం వేరు, రెండింటిని ఒకటిగా చూడొద్దు. లేదు, ఇప్పుడు బ్రాహ్మణులకి కూడా ఏదో ఒక వేరే పేరు మీద ఆ సమాజానికి, సొసైటీస్ కి ఇవ్వడం అనేది వైసీపీ కూడా చేసింది, వైసీపీ గవర్నమెంట్ కూడా చేసింది. వైసీపీ గవర్నమెంట్ ని చాలా సార్లు రకరకాలుగా బెదిరించడం కూడా జరిగింది. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, గవర్నమెంట్ తోని హిందూ టెంపుల్స్ కి లింక్ ఉంది, మాకు లేదు, క్రిస్టియన్స్ కి అయితే లేదు. గవర్నమెంట్ కి హిందూ టెంపుల్స్ కి లింక్ ఎందుకు ఉంది? చాలా బిగినింగ్ నుంచి కూడా, అంటే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు రాకపోవడం కూడా రాజుల చేత నిర్మించబడినటువంటి టెంపుల్స్ ఉండేవి కాబట్టి, రాజపోషకులు ఉండేవాళ్ళు కాబట్టి, టెంపుల్ యొక్క ఆ టెంపుల్ నిర్వహణ రాజుగారి లేదా ప్రభుత్వం గవర్నమెంట్ విచేవా రాజరకం అయినా, డెమోక్రసీ అయినా, లేదా కొలోనియల్ ప్రభుత్వం అయినా, ఇట్ ఈస్ లింక్డ్ విత్ హిందూ టెంపుల్స్ యొక్క ఆ ఇన్కమ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ లింకప్ అయింది. ఆ లింకప్ అయి ఉండటంలో ఏమైందంటే వారికి ఆ డబ్బు ఏమవుతుందో, మా డబ్బు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తున్నారు అనే అవకాశం వచ్చింది. ఇందాక మన డిబేట్ లో మంచి ప్రశ్నలు వచ్చాయి, మీరు అప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు? ఎస్, వైసీపీ తప్పేది. వైసీపీ గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఏమని, మీరు ఎందుకు ఎట్లా ఇస్తున్నారు? ఈ హైకోర్టులో ఒకవేళ అడిగినప్పుడు లేదు మేము ఎవరి సొమ్ము ఇవ్వడం లేదు, మేము హిందువుల సొమ్ము తీసుకెళ్లి క్రైస్తవులకు ఇవ్వడం లేదని చెప్పడంలో వైసీపీ ఘోరంగా విఫలమయ్యింది. బీజేపీ వారు ఖచ్చితంగా చక్కగా చెప్పారు, మేడం గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఇది చెప్పకపోవడం వల్ల ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళి ఒకరి మీద ఒకరికి దురభిప్రాయాలు ఏర్పడే అవకాశం కల్పించింది వైసీపీ. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, వారు కూడా సరైన సమాధానం చెప్పాలి. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? కరెక్ట్. ఏ సోర్స్ నుంచి మీరు క్రైస్తవులకి, పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు అది చెప్పాలని. ఏదో మా పాపం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, లెట్ మీ కాల్ ఇట్ దుష్ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము మీద పాస్టర్లకి ఇచ్చేసినప్పుడు చేస్తున్నారు, చాలా తప్పది, రాంగ్ మెసేజ్ పంపుతున్నారు, చాలా రాంగ్. దానికి ఇంకో విషయం చెప్తాను, నాకు మేడం గారు చాలా బాగా చెప్పారు. వైసీపీ గవర్నమెంట్ లో వేలాది మంది పార్టీలో ఉన్నప్పుడు
ఇప్పుడు అదే ఉన్నారు. 500 మందికి ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పారు. ఎస్, షీఈ్ రైట్, తప్పనిసరిగా. దీంట్లో కూడా ఇంకొక విషయం చెప్తాను. పాస్టర్స్ లో ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకొక కండిషన్ కూడా ఉంటది. అతను తప్పనిసరిగా హిందూ అని రాసి ఉండకూడదు. మా పాస్టర్ లో ఉండేటువంటి పెద్ద సమస్య మీకు చెప్తాను. పైకి క్రిస్టియన్ గా ఉంటాడు కానీ లోపల హిందూ సర్టిఫికెట్ ఉంటది. మేడం గారు, ఇది అబ్జర్వ్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. చాలా మంది పాస్టర్స్ కి అతను ఏదో ఎల్లప్ప అని ఒరిజినల్ పేరు ఉంటే ఇక్కడ ఏలి అని పెట్టుకుంటాడు, క్రిస్టియన్ గా అయ్యండి. ఈయన గారికి సర్టిఫికెట్ హిందూ అని ఉంటది. ఓకే, యూ విల్ అప్రోచ్ గవర్నమెంట్ ఫర్ దిస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ కోసం గవర్నమెంట్ కి వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు ఏమయ్యా నీ పేరు ఎల్లప్ప కదా, నువ్వు ఏది అంటున్నావు అంటే నేను బాప్తిసం తీసుకున్నానండి, నేను పాస్టర్ అండి, నేను మారానండి అని చెప్తాను. అంటే అతను పాస్టర్ అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎవరు దీన్ని చూడడం కానీ దీన్ని అబ్జెక్ట్ చేయడం కానీ ఉండదంటారా? ఎలా చేస్తారు? ఎవరు కావాలి? ఎవరు అంటే ప్రాసెస్ ఏమన్నా ఉందా అని చాలమ్మా. మీ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే దాచుకుంటారు మీరు. నేను నాకెందుకు ఇస్తారు మీరు? ఈ ఎంఆర్ఓ కూడా ఇవ్వడు. నేను కేసులు కూడా వేసాను కొన్ని. ఓకే, ఈ పలానా వ్యక్తి క్యాస్ట్ ఏంటండి అని కేసులు వేస్తే ఆ 2 కేసులు కొట్టుపారేసింది కోర్టు. కొట్టడం అంటే ఉంటే డిలే చేసి వదిలేశారు. కలెక్టర్ గారు వేస్తే చెప్పరు, వాళ్ళు క్యాస్ట్ ఏంటో చెప్పరు. హిందూ మా సమస్య ఏంటంటే, నేను లూథరన్ చర్చిలో ఉంటాను. మా చర్చిలో 90% ఎస్సీస్ క్రిస్టియన్స్ గా చాలా మంది అవుతారు. క్రిస్టియన్ గా పదవులు కూడా తీసుకుంటారు, పాస్టర్లు కూడా అవుతారు. అయితే వీళ్ళు ఇక్కడేమో పదవులు తీసుకుంటారు, అక్కడేమో గవర్నమెంట్ లోనేమో హిందూ అని ఉంటుంది అనమాట. చాలా పెద్ద సమస్య. ఇది కబుర్లు చెప్పిన బీజేపీ వాళ్ళు కూడా ఏం రారు దాంట్లోకి, పెద్ద కబుర్లు చెప్తారు. కానీ మేము ఇలా చేస్తున్నామంటే దానికి రారు. పెద్ద ప్రకటనలు ఉంటాయి, హడావుడు ఉంటది, వీలైన చోట ఏమో దాడులు కూడా చేస్తారు. కానీ నిజంగా కరెక్టర్ని పట్టుకుని ఎవయా నువ్వు ఎంతమంది పాస్టర్లు క్రిస్టియన్స్ గా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అప్పుడు చెప్పడం. కానీ ఇప్పుడు దొరికారు. ఎప్పుడైతే బెనిఫిట్ వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, యువర్ నాట్ ఎలిజిబుల్ బికాజ్ యువర్ నాట్ క్రిస్టియన్, నీకు హిందూ అని ఉంది, నువ్వు వెళ్ళప్ప నువ్వు అని చెప్తారు గవర్నమెంట్. అలాగా చాలా మంది బెనిఫిట్స్ రాలేదు చెప్తున్నాను. కానండి లెట్ మీ కంప్లీట్. దాంట్లో ఏం జరిగిందంటే, బీసీసీ ఎస్సీ కన్వర్ట్ అయితే కనుక బీసీసీ తీసుకుంటారు. ఐఎమ్ ఏ బీసీసీ ఫెలో. ఎస్సీ కన్వర్ట్ అది నేను కన్వర్ట్ అవ్వదు, యాక్చువల్ గా మా ముత్తాతలు కన్వర్ట్ అయ్యారు. 5 జనరేషన్ క్రితం కన్వర్ట్ అయ్యాం. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మేము ఈ గవర్నమెంట్ ఏమంటదంటే మీరు బీసీసీ అంటారు. అంతకుముందు ఏమీ లేదు. అది ఏదో క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్, ఏదో అంటే సర్టిఫికేట్ లేవు కదా. సర్టిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ వచ్చిన తర్వాత మమ్మల్ని బీసీసీలో పెట్టాము, హరిజన్ కన్వర్ట్స్ లేకపోతే ఎస్సీ కన్వర్ట్ ఏదో అంటున్నా. 2 రాంగ్ వర్డ్సే. వదిలేండి. ఇప్పుడు మాకు హిందూ అని ఉండే వాళ్ళకేమో ఇదొక ఇబ్బంది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అండి, బీసీలుగా ఉన్నటువంటి వారు అంటే ఒరిజినల్ బీసీలు, ఏదో రజకాసు లేకపోతే బార్బర్స్ లేకపోతే ఇంకా ఏదేదో రకరకాలు బీసీ క్యాస్ట్ వారు క్రిస్టియన్ అయ్యి సేవ చేస్తున్నట్టు గనక పాస్టర్ గా ఉంటున్నట్టుంటే వారికి వస్తుంది. ఎందుకంటే మనకి రిజిస్ట్రేషన్ ఉంటది, వారికి ఏమో పక్కాగా క్రిస్టియన్ అని ఉంటది, రాసేసుకోవచ్చు. ఆయన ఎంఆర్ఓ గారు కూడా పనిస్తారు. కానీ ఇక్కడ సఫర్ అయ్యేది మళ్ళీ ఎస్సీసీ సఫర్ అవుతున్నారు. సఫర్ అవుతుందంటే స్వయంకృతమో లేకపోతే గవర్నమెంట్తో ఇలా జరుగుతుందండి. అందువలన ఈ బెనిఫిట్ అనేటువంటిది చాలా 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 తక్కువగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా వారి పెద్దలందరికీ తెలియంది ఏం కాదు. తెలిసి కూడా ఏదో సందర్భంలో ఇప్పుడు 30 కోట్ల అనే ప్రచారం తీసుకొచ్చారు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే, మీకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పేదలకు ఇచ్చేటువంటివి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమో చాలా పెద్ద ప్రచారం వస్తుంది. కానీ ఇండస్ట్రియలిస్ట్ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎవరైతే గవర్నమెంట్ నుంచి తీసుకుని బెనిఫిట్ పొందుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ టాపిక్ లోకి వెళ్ళకూడదు, కానీ యాదాని అంబానీ లాంటి వాళ్ళు కొన్ని 1000 కోట్లు ఎగ్గొట్టేస్తారు, 1,00,000 కోట్లు ఎగ్గొట్టేస్తారు. రైట్ అండి. దాని మీద డిస్కషన్ ఉండదు. కాకపోతే ఇది చాలా పీనట్స్. ఏదో చిన్న అమౌంట్ ఇస్తే ఇంత అలర్ చేయడం అనేటువంటిది మంచిది కాదని నా ఉద్దేశం. రైట్. ఓకే నరసింహ గారు, మనతో మాట్లాడడానికి జవహర్ గారు, మాజీ మంత్రి, టీడీపీ నాయకులు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చారు. గుడ్ ఈవినింగ్ జవహర్ గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా.
జవహర్ గారు, ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన హిందువులు కూడా ఒకంత ఆశ్చర్యానికి ఆందోళన కూడా చెందుతున్నటువంటిది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు పాస్టర్లకి డబ్బులు ఇవ్వడానికి టీడీపీ ముందుకొచ్చింది? గతంలో వైసీపీ ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే ముందుకొచ్చిందో ఇదే డెసిషన్తో అప్పుడు వ్యతిరేకించినటువంటి టీడీపీ, బీజేపీ ఈ రోజు క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి ఒక రకమైన వ్యూహంగా ఇది చూడాలా అని అడుగుతున్నారు. నమస్కారం మీకు, అదేవిధంగా రాజకీయ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఈ రోజు కూటమి ప్రభుత్వం రాకముందే 2014-19 మధ్యలోనే మాస్టర్లకు ఇస్తామని చెప్పేసి మేమంతా కూడా వాళ్ళకు వాగ్దానం చేసిన కాకుండా ఆ విధంగా వాళ్ళందరి దగ్గర కూడా మేము తీసుకున్న సందర్భం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అమలు చేసిందే తప్ప అసలు దానికి మూలం అనేది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 14-19లోనే చేసిందనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఈ రోజు లౌకిక రాజ్యంలో ఉన్నటువంటి దాని లౌకికత్వం మీద నమ్మకం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇమాములకి మౌజాములకి ఇచ్చినట్టుగానే ఈ రోజు పాస్టర్లకు కూడా ఇచ్చారు. అది కూడా గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి శుభ శుక్రవారం రోజు ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని ఈ రోజు హిందువులు బాధపడాల్సిన పని లేదు, ఇంకోళ్ళు బాధపడాల్సిన పని లేదు. ఈ రోజు హిందువుల డబ్బులో ఇంకోళ్ళ డబ్బులో తీసుకొచ్చి లేకపోతే ఒక కులానియో ఒక మతానియో కాదు డబ్బులు అవి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో భాగంగా అందరినీ ఇక్కడ సమాన అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరినైతే ఆదుకోవాల్సి ఉందో, ఎవరికి అవసరతలు ఉంది అనేది గుర్తించి చేసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలి తప్ప హిందువులకు వ్యతిరేకంగానో లేకపోతే ఇంకోటి వ్యతిరేకంగానో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రైట్. అయితే జవహర్ గారు, అయితే మీ ఆలోచననే గత ప్రభుత్వం అమలు చేసింది అని చెప్తున్నారు కదా, మరి మీ ఆలోచనని అమలు చేస్తున్నప్పుడు మరి మీరే ఎందుకు వ్యతిరేకించారు? అసలు మేము వ్యతిరేకించిన సందర్భం అనేది లేదమ్మా. ఎందుకంటే పాస్టర్లకు ఇవ్వదు, లేకపోతే ఇమాములు మోజవులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వం అనేది మీకు తెలుసు కదా. అదేవిధంగా క్రిస్టియన్స్ పాస్టర్స్ కూడా ఇవ్వమని రిజిస్ట్రేషన్ చేపించి చర్చల నిర్మాణానికి కూడా 2018-19లో ఇచ్చినటువంటి సందర్భం ఒకసారి గుర్తించుకోవాలి. అదే జీవోలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కడో ట్రాఫిక్ లో బయలుదేరి వెళ్తున్నాను కాబట్టి మీకు ఫోన్ లో చూపించే పరిస్థితి లేదు. ఆ జీవోలు కూడా చర్చల నిర్మాణానికి, చర్చల యొక్క దీనికి నిర్మాణం అంటే చర్చలు ఎక్కడైతే ఇదై ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ కూడా మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఎంత అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భాలు 2014-19లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఈ రోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు చేస్తున్నాడు ఇంకోటి అనే దాని మీద కాదు. ఈ రోజు బలవంతపు మత మార్పులను వ్యతిరేకించాము. అదేవిధంగా ఎవరైతే హిందూ దేవాలయాలు కూలగట్టనుకో లేకపోతే దేవుడి మీద దాడి చేశారో ఆ విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నాం తప్ప క్రైస్తవుల వ్యతిరేకంగా అది ప్రభుత్వానికి. కాబట్టి క్రైస్తవులకు ఇవ్వద్దని ఎక్కడా కూడా చెప్పిన సందర్భం లేదు. అదేవిధంగా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, 2017-19 మధ్యలో పాస్టర్ల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేపించేసి వాళ్ళకి సహాయం చేయాలనేది ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఈ రోజు లౌకిక భారతదేశంలో లౌకికత్వం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ చేతం అనేది కానీ, ప్రభుత్వం చేయడం అనేదాన్ని కానీ వేరే వాళ్ళు ఎవరైనా చూపించడం కానీ లేకపోతే ఎవరు మనోభావాలు దెబ్బతించడం కానీ కాదు. ఆదుకోవటం, వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం. అయితే కొందరు వ్యతిరేకిస్తున్నది ఏంటంటే లౌకికవాదం, ఈ పదాన్ని ఉపయోగించేసి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంటే మైనారిటీ ఓట్స్ ని మీ వైపు మళ్లించుకోవడం కోసం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి వాటితో ముందుకు వస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రకంగా పాస్టర్లకు కనుక గవర్నమెంట్ నుంచి డబ్బు ఇస్తే మరి మిగతా మతాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్సే ముందు మనము చూస్తావేమో కదా జవహర్ గారు? ఇప్పుడు మనకి ఈ రాష్ట్రంలో ఉంది 3 ప్రధానమైనటువంటి మతాలు. ఒకటి హిందూ మతం, 2 ముస్లిం మతం, 3 క్రైస్తవ మతం. హిందూ మతానికి దేవాలయాలు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎన్ని కూడా చేస్తా ఉంటారు. పూజాధికారులు కానీ లేదంటే అర్చకులకు వేతనాలు కానీ లేదంటే ఆఖరికి శిరోమండలం చేసినటువంటి వాళ్ళకు కూడా వేతనాలు ఇచ్చిన పరిస్థితి హిందూ మతంలో ఉంది. ముస్లింలకు సంబంధించి ఇమాములకి మౌజావులకి ఇస్తా ఉన్నాం, క్రైస్తవులకు సంబంధించి పాస్టర్లకు ఇస్తా ఉన్నాం. ఇంక దీనిలో వేరియేషన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో సమర్థవంతంగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరిని కూడా పూజారులు కానీ వీళ్ళని కానీ ఆదుకునే పరిస్థితి ఉంది.
ఈరోజు అదే కాకుండా ఆలయ కమిటీల్లో కూడా ఎప్పుడు లేని విధంగా బ్రాహ్మణులు తీసుకొచ్చి ఆలయ కమిటీలో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది పర్వాలేదు. జవహర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉంటుంది. బాబు గారు మాట్లాడండి. ఇప్పుడు మా చర్చికి 30 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ విధించారు. ఎంతండి? 30 కోట్లండి ఇన్కమ్ ట్యాక్స్ విధించారు ఆంధ్ర చర్చికి. మా వాళ్ళు 5 కోట్లు కట్టి మిగతా అంతా కట్టకుండా ఆగారు. దాని ఏదో బెనిఫిట్ ఏదో ట్యాక్స్ రిలాక్సేషన్ గురించి ట్రై చేస్తున్నారు. ట్యాక్స్ కట్టేటువంటి చర్చెస్ చాలా ఉన్నాయి. నంబర్ 1. ఇప్పుడు హిందూ టెంపుల్స్ కి ఆ అవకాశం ఉండదు, ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. వారు ఎంత కట్టాలంటే హిందూ టెంపుల్స్ నుంచి వారు కనుక హిందూ టెంపుల్ కి ఇఫ్ ద ఇన్కమ్ ఇస్ మోర్ దెన్ 1 crore, 1 crore, దాంట్లో 5% మాత్రం గవర్నమెంట్. ఒక నిమిషం నెల్సన్ గారు ఒక నిమిషం. జవహర్ గారు చెప్పండి. అమ్మా నేను జర్నీలో ఉన్నాను. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ జవహర్ గారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అండి. సో వెంకటేశ్వర అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద నేను మళ్ళీ టైం ఇస్తాను మీకు. నెల్సన్ గారు మళ్ళీ టైం ఇస్తాను. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మేము వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళు ఆలోచించారు, మేము ఇంప్లిమెంట్ చేశామని. సో ఇంప్లిమెంట్ చేశామని ఒప్పుకున్నందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళకైనా ఒక నిజం ఒప్పుకున్నారు. ఇక నేనేమంటానంటే ఇప్పుడు పెద్దలు ఫాస్టర్ గారు చెప్పిన విషయంలో ఒక వ్యాలిడ్ పాయింట్ నాకు నచ్చింది. అది ఒకవేళ మీరు అన్నట్టు అగ్రి అయ్యి మేము ఆ రోజు సరైన వివరణ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఆ వివరణ రాజుల కాలం నుంచి పురాతన కాలం నుంచి హిందూ ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి, హిందూ మతం ఉంది కాబట్టి, రాజులే దేవాలయాలు నిర్మించి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ గవర్నమెంట్కి లింక్ ఉంది. చర్చెస్కి ఆయన చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఆర్గనైజేషన్స్ కట్టుకున్న చర్చెస్ గవర్నమెంట్కి వాళ్ళకి లింక్ లేదు. చర్చెస్ కట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందలేదు, వాళ్ళు నిర్మించుకున్నాయి అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అసలు నేనేమంటానంటే అసలు మనము బైబిల్, ఖురాను, భగవద్గీత అవి ఒకప్పటి గ్రంథాలు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం భారత రాజ్యాంగం ప్రకారం మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం, భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం, కాన్స్టిట్యూషన్ అనుసరిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మేడం సుహాసిని గారు. సనాతన ధర్మంలో అన్టచబిలిటీ ఉంది, ఇప్పుడు దాన్ని పాటిద్దామా? సనాతన ధర్మంలో ఇది భర్తతో పాటు భార్యను దహనం చేసేది ఉంది, దాన్ని సతీ సహగమనం, దాన్ని పాటిద్దామా? సనాతన ధర్మంలో వ్యాలిడ్ పాయింట్స్ ఏమో వదిలేశారు. ఏది? ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, ఆడిన మాట తప్పకపోవటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇవన్నీ సనాతన ధర్మంలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యాలిడ్ పాయింట్స్ని వదిలిపెట్టేశారు. ఈ అన్టచబిలిటీనన్నింటినీ పాటిద్దామా? సనాతన ధర్మం యాజ్ ఇట్ ఈజ్గా అమలు జరుపుతారా మీరు? లేదు కాన్స్టిట్యూషన్ని అమలు జరుపుతారా? మనం రాజ్యాంగ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మనము కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మతం యొక్క ప్రభావం తీసుకొచ్చిందే, మతం యొక్క విధి విధానాలను అడ్డం పెట్టుకొనే బీజేపీ పార్టీ మాదే పేటెంట్ హక్కు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు ఒకప్పుడు హిందువే. బీజేపీ పార్టీ పుట్టిన తర్వాత హిందువులు రాలేదు. హిందూ ధర్మాన్ని 200 సంవత్సరాలకు పైబడి క్రిస్టియన్స్ పరిపాలిస్తే ఈ హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. 2000 సంవత్సరాలకు పైబడి 2000 సంవత్సరాలకు పైబడి పరిపాలించిన క్రిస్టియన్స్ ఇంతవరకు ఈ హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. 1500 సంవత్సరాలకు పైబడి ముస్లిమ్స్ పరిపాలిస్తే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. మిగతా దేశాలలో 100 సంవత్సరాలకు పైబడి లేదా 2 దశాబ్దాలకు పైబడి ఒక దేశంలో ఒక మతం పరిపాలిస్తే ఆ దేశం యొక్క మతం మటుమాయమైంది, రాజ్యాంగం మాయమైపోయింది. అట్లా మన ధర్మాన్ని ఎవరో వచ్చి ఏదో నాశనం చేస్తారు అనే ఒక భయాన్ని క్రియేట్ చేసి
ఒక భయాన్ని క్రియేట్ చేసి బీజేపీ అదిగో ముస్లిమ్స్ అది చేస్తున్నారు, క్రిస్టియన్స్ ఇది చేస్తున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంది. యాక్చువల్ గా నేనేమంటానంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి. ప్రతి విషయం ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మీ సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ కావచ్చు, ఎప్పటి నుంచో అమలు జరుపుతున్న విషయాల్ని, ఈ గోవు మరణాలని, తిరుమల తిరుపతిలో జరుగుతున్న ఈ విషయాలన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం నిన్న సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, నిర్లక్ష్య వైఖరితోటి గోవుల్ని చనిపోతుంటే నిర్లక్ష్య వైఖరి పాటిస్తున్నాడు అతను. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అతను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే వయసు అయిపోయి చనిపోతాని అంటున్నాడు. ఆయన దానికి కౌంటర్గా సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమంటున్నారంటే మీ వయసు కూడా అయిపోయింది కదా, చనిపోతే వదిలేద్దామా, నా వయసు కూడా అయిపోయింది కదా, చనిపోతే ఇలానే మాట్లాడతారా, అహంకారపూరితమైన ధోరణితోటి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట, సంక్షేమ పథకాలు మేము అమలు జరుపుతున్నాము అంటున్నారు. ఇప్పుడు ఆ రోజేమో సంక్షేమ పథకాల వల్ల అప్పులు అవుతున్నాయి, సోమాలియా అయింది, శ్రీలంక అయింది అని చెప్పేసి విపరీతమైన అబద్ధ ప్రచారం చేశారు. ఈ రోజేమో ఆ ఇచ్చే సంక్షేమ పథకాలు మేము ఎప్పటి నుంచో ఇస్తున్నాము అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు దాన్ని అభివృద్ధి అంటున్నారు. మేము సంక్షేమం అని అంటున్నాం. ఓకే, సుహాసిని గారు వర్షన్ విందాం. సుహాసిని గారు, సో మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తోంది అని ఒక ఎలిగేషన్. అండ్ గోవుల గురించి వచ్చినటువంటి ఏదైతే వివాదం నడుస్తూ ఉందో దానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయడంలో కూటమి ప్రభుత్వము సక్సెస్ అవ్వాలని చూస్తోంది అనేది ఇంకొక ఎలిగేషన్. ఏం చెప్తారు మీరు? సుహాసిని గారు వినిపిస్తోందండి? మ్యూట్ లో ఉన్నారు. యా, నో కరెక్టే ఉన్నారు, అన్మ్యూట్ చేశారు. యా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు సనాతనం అంటే అంటరానితనమా, సనాతనం అంటే ఏంటి, సతీ సహగమనమా, ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? సనా అంటే ఎల్లప్పుడూ, తన అంటే ఉండేది, సనాతనం అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎప్పుడు అవుతుందో తెలియనిది. సో ఎప్పుడు ప్రారంభమైందో తెలియనిది ఎల్లప్పుడూ ఉంటుంది, అది సనాతనం అంటే. ఎవరండి, ఎప్పుడు వచ్చిందండి సతీ సహగమనం? అంటరానితనం ఎక్కడుందండి, ఎప్పుడు వచ్చిందండి అది? అసలు స్త్రీ శక్తికి స్వరూపం అర్ధనారీశ్వర తత్వం. మన ధర్మం అంటే పురుషుడు స్త్రీ సమానం, ఒక ఇద్దరు సరి సమానంగా ప్రతిదీ ఉండాలి అని చెప్పి బోధించింది మన ధర్మం. మధ్యలో ఈ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని 200, ఇప్పుడు మీరే చెప్పారు 200 సంవత్సరాల పైన పాలించి ముస్లింస్ అందరూ దండయాత్రలు చేసిన తర్వాత అందరూ హిందువులే అని చెప్పారు చూసారు. ఇప్పుడు మీరు అక్కడ కన్వర్షన్స్ అయ్యి మెల్లిమెల్లిగా ఈ వివక్షలు, కులాలు, మతాలు కింద క్రియేట్ అవ్వబడ్డాయి. ఎవరిని అంటరాని తత్వం ఉండదండి. అది మహామహులే ఈ అగ్రం అనగానని ఏదో కుహనా మేధావులు ఎందరో కొందరు ఇది కొందరికి మాత్రమే పరిమితం చేసి ఇటువంటి అంటగట్టి చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని రూపుమాపుతూ ఈ రోజు అందరూ సమానమే, ఫలితాలందరికీ అందాలన్న దిశగా ధర్మం, అసలైన ధర్మం అండి ఇది సనాతనం అంటే. వివేకానందుడు 1893లోనే షికాగోలో డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడే ప్రపంచమంతా మన ధర్మం ఏంటో తెలుసుకుంది, మన గొప్పదనాన్ని చాటుతూ ఉంటే ఇక్కడున్న మీరే మనలాంటి వాళ్ళమే సరిగ్గా ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా మిడిమిడి మాటలతో మనం పూర్తిగా అవగాహన తెచ్చుకునేలా మాట్లాడాలి. అంటరానితనమా? ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు? అసలు మొల్లా ఝాన్సీ లక్ష్మీబాయి చంటి పిల్లాన్ని వీపు మీద వేసుకుని రణరంగంలో కథని తొక్కింది మహిళ. అటువంటి మహామహులు ఉన్నారు. అన్నం ఆకలేస్తోంది అంటే ఏ కులం వాడైనా ఏ మతం అని చూసుకోకుండా కడుపు నిండా 4 మెతుకులు పెట్టింది డొక్కా సీతమ్మ గారు. ఏ జాతి స్త్రీ అంటే ఆవిడ బ్రాహ్మణ జాతి స్త్రీ కాదా? అంటరానితనంగా చూసిందా ఎవరినైనా?
కేజే యేసుదాస్ గారు అప్పటికే ఆయన క్రిస్టియన్ ఏదో కులము మతం మనం మాట్లాడద్దు, కానీ చెంబై వైద్యనాథ్ భాగవతార్ Correct. ఇంట్లో పెట్టుకుని అతనికి సంగీతం నేర్పాడు, జ్ఞానం. ఎటువంటి మహానుభావులు ఉన్నారండి. ఈ రోజు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అందరూ అసలు సమానంగా ఉండాలి, చదువుని నేర్పిల్లి, అందరూ ఆ మహిళలు కూడా చదువుకోవాలని చెప్పి చాటి చెప్పాడు. గురజాడ అప్పారావు గారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? Right, చెప్పండి. సరిగ్గా పూర్తి అవగాహన తెచ్చుకొని అమ్మా, మాట్లాడండి. అవగాహన- ఎప్పుడూ కూడా మీకు తెలియని దానిలో మాట్లాడద్దు. ఇట్లాంటివి ఒకటి విషయం చెప్తున్నానండి, ఇటువంటివి మనం ఇక్కడ ఒక్కొక్క పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం. మనము హుందాగా ఏదైనా నెక్స్ట్ జనరేషన్స్ కి ఇచ్చే మెసేజ్ ఎలా ఉండాలి, ఎటువంటి మెసేజ్ అయి ఉండాలి? మీకంటే మంచి మెసేజ్ ఇస్తాం, కొద్దిగా వినండి అమ్మా. తల్లి 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 కొద్దిగా వినండి, వినండి మీరు చెప్పిన దాన్ని కూడా. నాడు గుడిలోకి అందరినీ ఐదు జనరేషన్స్ క్రితమే Yeah, ఇప్పుడు ప్లీజ్ ఆగమ్మా. నమ్మకాలు వాళ్ళవి. Yes, yes. ఇప్పుడు ఆ నమ్మకాలు- తల్లి. ఆ నమ్మకాల్ని మనం గౌరవిద్దాం. Okay. ఆ నమ్మకాల్ని Right. ఇప్పుడు అన్ని మైనారిటీస్, అందుకనే కదా వాళ్ళకి ఒక వర్గం పెట్టుకుని వాళ్ళకి ఇంత పర్సంటేజ్. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో కేబినెట్ ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంది? Right. ఈ తల్లి, మీ 12%, దీనికి 2%, దీనికి 17%, దీనికి 18%, అందరికీ ఓకే, సమన్యాయం సుహాసిని చేయాలన్న గారు, ఒక సుహాసిని గారు, తపన మీరు చెప్పిన కనిపిస్తుందా దానికి లేదా? యా మీరు మాట్లాడిన దానికి కౌంటర్ పార్ట్ చేస్తున్నారు, చెప్పండి. నాడు గుడిలోకి అందరినీ రానించి ఉంటే ఈ దేశంలో వేరే మతం ఉండేది కాదు. నాడు బడిలోకి అందరినీ రానిచ్చి ఉంటే ఈ దేశంలో వేరే కులం ఉండేది కాదు. అన్టచబిలిటీ క్రియేట్ చేసిందే నాటి కొంతమంది కుహానా హిందూ ధర్మవాదులు. ఇది అందరికీ తెలిసిన సత్యం, ఇది అందరికీ తెలిసిన సత్యం, అందరికీ తెలిసిన సత్యం. అన్టచబిలిటీ లేదని మీరు అంటున్నారు, రైట్ అండి, అన్టచబిలిటీ లేదని మీరు అంటున్నారు, రైట్. ఓకే, ఒక్క నిమిషం. ఒక Yes. చిన్నది మీరు అంటున్నారు. ఒక విషయం అండి, మీకు ఒక విషయం చెప్తున్నాను సార్. మీకు కూడా ఏంటంటే అందరూ ఒకేలా ఉండరండి. సమాజం అంటే అన్ని రకాల మనుషులు ఉంటారు. కొందరు వితండంగా వాదిస్తారు, కొందరు ఇటువంటివి మీరు చెప్పినవి, కొందరు కరెక్టే, కొంత ఉండుండొచ్చు. వాళ్ళ నుంచి ఇది ఎగరవేట్ చేసి కావాలని సృష్టించబడ్డాయి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు 10 మందిలో అండి ఒక్కళ్ళున్నా చాలు కదండి. ఇంత అమృతంలో ఒక్క విషయం, ఈ రోజు తల్లి నన్ను చెప్పనివ్వండి. విషయం అయిపోవడానికి సరే దానికి నేను చెప్తాను వినండి. ఈ రోజు క్రిస్టియానిటీ ఈ దేశంలోకి ప్రవేశించింది అంటే రైట్. ఒక్కసారి నెల్సన్ గారు, నెల్సన్ గారు మీ పర్మిషన్ తోటి ఒక మాట కాదు, నెల్సన్ గారు మీ పర్మిషన్ తో ఒక మాట. ఈ దేశంలో క్రిస్టియానిటీ ప్రవేశించడానికి కారణం దేవాలయాల్లోకి మనం రానివ్వకపోవటం, మనల్ని వాళ్ళు అంటరానితనంగా ఉంచడం కోసం. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, నెల్సన్ గారు మాట్లాడండి. యా నెల్సన్ గారు. Okay. Let me also contribute something to it. I have done some research on it. ఎట్లా అంటే ఈ క్యాస్ట్ ఎవరు తీసుకొచ్చారు? రిలిజియన్ తీసుకొచ్చిందా, సమాజం తీసుకొచ్చిందా, ప్రతి పొలిటికల్ అనేటువంటిది మనం ఇప్పుడు తేల్చే టాపిక్ కాదు ఇది. Yes. చాలా ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాపిక్. నేను ఐ డన్ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, చాలా పుస్తకాలు చదివాను దీని మీద. నేనేం చెప్తానంటే ఇది మళ్ళీ దాంట్లో మనం ఈ నెల్సన్ గారు త్వరగా కన్క్లూడ్ చేయరా, మనకి 1 minute మాత్రమే. ఇవన్నీ వస్తాయి. అయితే ఎట్లా వచ్చింది అనేటువంటిది వదిలేద్దాం. ఇప్పుడు దాని మీద పెద్ద డిబేట్ ఎవరు తల పగలగొట్టున్నా రీచ్ ఎనీ కన్క్లూజన్ కి రాలేమండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈవెన్ టుడే ఈ రోజు లేదు అని చెప్పడం కూడా ఆత్మవంచన చేసుకోవడం, కుల వివక్ష లేదు, అంటరాంతనం లేదు అని చెప్పడం కూడా ఆత్మవంచన చేసుకోవడం. మనం ఉంది ఏ మేరకు ఉంది? నేను స్వయంగా అనుభవించడం, నేను స్వయంగా అనుభవించాను అక్క. ఇప్పుడు మేము క్రిస్టియన్స్ అయినా, ల్యాండెడ్ పీపుల్ అయినా, నా పేరెంట్స్ టీచర్స్ అయినా, రాములవారి గుడికి వెళ్తే కాపులు నన్ను అలౌ చేసేవారు కాదు. డోంట్ టచ్, ముట్టుకోవద్దు అని. కెనాట్ టచ్ ఈవెన్. ఎక్కడ వెళ్ళడం, ఆ విగ్రహాన్ని చూడడం ఏదో అది కూడా లేదు అసలు. అలా ముట్టుకుంటేనే తప్పు అసలు. అట్లాంటి పరిస్థితి. సరే, ఇవన్నీ వద్దు. మనం క్యాస్ట్ గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. క్యాస్ట్ ఫీలింగ్ ఎవరు తెచ్చారు అనేటువంటిది కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా. క్యాస్ట్ లేకుండా మీరు ఏ పార్టీలో ఉంటారు? బ్లేటెంట్ గా ఓపెన్ గా జనసేన ఏ కులం సపోర్ట్ చేస్తే మనకు తెలుసు. బ్లేటెంట్ గా ఓపెన్ గా టీడీపీ ఎవరు సపోర్ట్ చేస్తారో తెలుసు. సేమ్ కేసు విత్ వైసీపీ. అనకదొద్దు. నేనేమంటానంటే అంటరానితనం ఒకటే కాదు, దానికి మించిన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూశాను,
రాజమండ్రిలో షాపింగ్ ఎవరిది ఉంటుంది చెప్పండి? అన్ని స్ట్రీట్స్ రైట్ అండి. ఓకే, సో ఎక్కడన్నా ఎస్సీ ఉంటాడా? థ్యాంక్ యూ సో మచ్. జనాభా మీకు 21% జనాభా ఉంది, ఎక్కడ నెల్సన్ గారు థ్యాంక్ యూ, సుహాసిని గారు థ్యాంక్ యూ అండి, వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.